మీరు కాకుండా మీ ఇంకా లేడీ గెటప్ వేసే వాళ్ళు ఎవరు బాగా చేస్తారని మీరు అనుకుంటారు? ఎవరు బాగా చేస్తారంటే అందరూ బాగా చేస్తారు, కానీ సెటరికల్గా కామిక్ స్పాంటేనియస్గా పడుతుందంటే శాంతి స్వరూప్ గారు. ఎందుకంటే తన మీద సెటైర్స్ ఎక్కువ, తను ఆ టీంలో ఉంటారు అనుకుంటారు, హైపర్ ఆది టీంలో సెటైర్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. ప్లస్ స్పాంటేనియస్గా వాడు కొన్ని యాక్ట్ చేసి రియాక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఓహో, సో చాలా నచ్చుతుంది, తనది నచ్చుతుంది. మీరు ఎందుకు డాన్స్ పరంగా అంటారా? అదే డాన్స్ అడగబోతుంది. పవన్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మర్. హి ఈస్ ఆల్సో డన్ ఇన్ డి కూడా చేశాడు. సో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తన టాలెంట్ గురించి నేను వాళ్ళ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. మాస్ చేశాడు అనుకోండి, కొమరం ఓల్డ్ గెటప్ లో తెలంగాణ ఫేమస్ చేయాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కొమరం అని చెప్పారు. సో కొమరక్కగానే ఆల్రెడీ షో రన్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఓకే, యా. మిమ్మల్ని షోలో ఎక్కువగా నాగబాబు గారు వినోద్ అని పిలుస్తూ ఉంటారు, కానీ ఇటు చూసే జనాలేమో మిమ్మల్ని అమ్మాయి వినోదిని అనే ఫీలింగ్లో ఉంటారు. మరి అప్పుడు ఏమి ప్రాబ్లం ఉండదంటారా? ఎందుకండి అలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వినోదం చాలా మంది తెలుసు కదా. ఓకే కదా, స్టార్టింగ్ లో అంటే అమ్మాయి ఫీల్ అయ్యేవారు, కానీ వినోదం రివీల్ అయిన తర్వాత ఓకే. మీకు ఎందుకు సినిమాల్లో చేయట్లేదు? మీరు అందరూ జబర్దస్త్ వాళ్ళు మొత్తం మాక్సిమం చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు మూవీస్ చేస్తున్నానండి, మంచి మూవీస్ చేస్తున్నాను. మూవీ ఒకటి చేస్తున్నాను. అండ్ దెన్ మన ప్రేమ పందెం అని మూవీ చేస్తాను. ప్రేమ పందెం అని అంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా. సో ఆ మూవీకి సంబంధించి కన్నడ మూవీ యాక్చువల్లీ. తెలుగులో వాళ్ళు డబ్ చేశారు, అది కొన్ని చోట్ల రిలీజ్ అయింది, కొన్ని చోట్ల అవ్వలేదు. సో ఆంధ్ర సైడ్ రిలీజ్ అయింది అనుకుంటా మ్యాక్స్ అది. సో దాని వీడియోస్ వస్తున్నాయి. నేను లైన్ ఒక మూవీ చేశాను, సో మూవీస్ పర్లేదు చేస్తున్నాను ప్రెసెంట్. అదే అంటే అమ్మాయి బాలీవుడ్ మూవీ చేస్తున్నాను మన. ఓకే, సో బాలీవుడ్ కూడా చేస్తున్నారు అయితే. అంటే ఇంకా ఎక్కువ ఛాన్సులు రావాలి అసలైతే వినోద్కి, కానీ లేడీ గెటప్ వేయడం వల్లనే ఛాన్సెస్ తక్కువ వస్తున్నాయి ఈ సినిమాల్లో అని వింటున్నాను నేను. కరెక్టేనా? చెప్పాను కదండి, ఒక లేడీ గెటప్ వేయడం అనేది కాదు, ఇప్పుడు నార్మల్ కూడా చేస్తాను. నార్మల్ కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తాను, ఇంప్రూవ్ చేస్తాను. ఓకే. ఈ నాగబాబు గారు రోజా గారు ఇద్దరు నిల్చున్నారు కదా, కంటెస్ట్ చేస్తున్నారు తెలుసు కదా ఎలక్షన్స్. రోజా గారు, మీరు ఎందుకు ఎక్కడి నుంచి వాళ్ళకి క్యాన్వాసింగ్ చేయలేదు? క్యాన్వాసింగ్ చేయలేదంటే నాకు కుదరలేదండి. మీరు చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. అవును కదా, అదే జబర్దస్త్ వాళ్ళు అందరూ వెళ్ళారండి. నర్సాపురం వెళ్ళారు, నాగబాబు గారు క్యాన్వాస్ చేశారు. మీరు రాలేదు కదా అందుకని అక్కడ. నేను వెళ్ళలేకపోయానండి, కుదరలేదు నాకు. చేద్దామని అనుకున్నారా? నేను అనుకున్నానండి, కానీ ఇద్దరికి వెళ్దాం అనుకున్నాను నేను. ఓ, నగరికి వెళ్దాం అనుకున్నాను, అలాగే నర్సాపురం వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను అంతే. యాక్చువల్లీ ఈ రోజు నేను ఇంటర్వ్యూ ఇచ్చే రోజు నిన్న నైట్ నాకు 10:30 కాల్ వచ్చింది. ఐ వాంట్ గో వైజాగ్ ఫర్ జనసేన ప్రచారం అని చెప్పేసి. ఫ్లైట్ వేస్తారు, మార్నింగ్ ఫ్లైట్ వేస్తారు అన్నారు. మేబీ వాళ్ళు మళ్ళీ నాకు 2 times కాల్ చేశారట, నాకు కాల్ కనెక్ట్ అవ్వలేదు. లేదంటే ఈ పాటికి నేను వైజాగ్లో ఉండాల్సింది. ఓ ఓకే, వైజాగ్లో ఉండాల్సింది నేను. ఓకే, సో మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకా తిట్టుకునేవారు మీరు. ఇంకొకసారా? మొన్నే ఇస్తానని రోజున ఇయలేదు మీరు. నేను లేకుండా అండి, అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. ఒడిశా ఎక్కడికి వెళ్ళాను అన్నారు కదా. వైజాగ్ సైడ్ వెళ్తున్నాను. అవును, అటు సైడే వెళ్తున్నారు ఎక్కువ. మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు. ఎక్కడైనా ప్రాక్టీస్ చేశారా లేకపోతే నేర్చుకున్నారా? నేర్చుకోలేదండి, డాన్స్ అయితే నేర్చుకోలేదు. మామూలుగా సాంగ్స్ చూసి ఇంట్లో చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాకు యాంకరింగ్ అన్న మ్యూజిక్ అన్న ఇష్టం అని. మ్యూజిక్ పెట్టుకుంటుండే ఎగురుతుండే అనమాట ఇంట్లో, బాగా పిచ్చి పిచ్చిగా ఎగురుతుండే. అలా ఎగరడమే, ఆ పిచ్చి ఎగరడే ఒక మంచి డాన్సర్గా అయింది రోజు. ప్లస్ మేము ఎంట్రీ సాంగ్స్ చేసేటప్పుడు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసేస్తాం సింక్లో రావడానికి. ఇద్దరు కలిసి చేయాలి కదా. చంద్రాన్ని కూడా మనం చేసాం. అదే ఇద్దరు కలిసారు కాబట్టి కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే తర్వాత నార్మల్ అయిపోతారు. ఓకే, మిమ్మల్ని ఇలా లేడీ గెటప్లో చూసి 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 ప్రేక్షకులు లేడీ అని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అబ్బాయి ఈమె లేడీ ఏమో, అసలు లేడీ ఇలాగే ఉండాలి, లేకపోతే లేడీ ఇలాగే ఉంది, ఇలాగే ఉంటే బాగుండు, అలా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు చిన్న చేంజ్ చేద్దాం. చిన్న చేంజ్ చేసి మీరు అసలు రియల్ గెటప్ ఏంటి, మీరు అసలు రియల్గా ఎలా ఉంటారు, వినోదిని కాకుండా వినోద్ ఎలా ఉంటాడు, అది ప్రేక్షకులకు చూపిద్దాం. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మీరు వినోదినిగా ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చెప్పేసి వినోద్గా ఎంట్రీ ఇవ్వండి. వినోదినిగా చెప్పడం ఏంటంటే, నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటూ ఉంటారు కదా. సో నవ్వించే భోగం మాకు అందించినటువంటి ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి మేము మీ రోగాలన్నిటినీ నయం చేయాలనుకుంటున్నాం. కాబట్టి నవ్వే భోగాన్ని మీరు తీసుకొని నవ్వుతూ మీ రోగాలన్నింటినీ దూరం చేసుకోండి.
సూపర్. వినోదినిగా చూసాము ఇప్పుడు, వినోదినిగా మారడం చూసాము, వినోద్గా మారటం ఎలా అసలు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు. చాలా ఎగ్జైట్మెంట్. ఇప్పుడు దాకా అమ్మాయిని చూసా, అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ నాకు. ఇప్పుడు ఇమ్మీడియట్గా చేంజ్ ఓవర్ అయిపోయి అబ్బాయిని ఇంటర్వ్యూ చేయబోతున్నా. నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. మా ప్రేక్షకులకు కూడా అలాగే ఉంది, మా కెమెరా పర్సన్స్ కూడా అలా, కెమెరాలకి అన్నిటికీ అలాగే ఉంది. అర్జెంట్గా వెళ్ళిపోయి వినోద్లాగా వచ్చేయండి, తప్పకుండా వెయిట్ చేస్తుంటాం. యా ఇప్పుడు ప్రేక్షకులందరికీ సడన్ సర్ప్రైజ్, వినోద్ అయిపోయారు. ఇంతకుముందు మీరు వినోదినిలాగా చూశారు, వినోదిని. ఇప్పుడు వినోద్ ఒరిజినల్ వినోద్ అబ్బాయి అయిపోయారు. చూసేయండి ఆ సర్ప్రైజ్ని మీరు కూడా, ఎందుకంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎలా ఉంటారు, ఇలా చూద్దాం త్వరగా అనేసి. నేను చూడడమే లేడీ గెటప్లో చూశాను వినోదినిగా. సో చాలా ఎగ్జైట్ అయ్యా, ఎలా ఉంటాడు వినోద్గా చూడాలి అని. ఇప్పుడు చూసేసాను, మీరు కూడా చూసేయండి ఎంత వేరియేషన్ ఉందో. అందులో ఉంటే అచ్చు అమ్మాయిలాగే ఉన్నాడు, ఇప్పుడు ఉంటే అచ్చు అబ్బాయిలాగే ఉన్నాడు. అమ్మాయిలాగే ఉందా అనాలేమో అక్కడ కదా, ఇప్పుడు అబ్బాయిలాగా ఉన్నాడు అనాలి. అసలు చాలా చేంజ్ ఉందండి మీలో. ఎలా అసలు అది ఎలా సాధ్యమవుతుంది? అంతే అండి, మేకప్ ప్రభావం అంతే. వాయిస్ తప్ప అసలు వాయిస్ కూడా మారుస్తానండి, వాయిస్ కూడా చేంజ్ అవుతున్నాను. చేంజ్ అది కొంచెం దగ్గరగా అట్లా అనిపిస్తుంది. మాడ్యులేషన్ వేరే ఉండొచ్చు, బట్ వాయిస్ అలాగే అనిపిస్తుంది. కానీ అసలు మనిషి అయితే మాత్రం కంప్లీట్గా వేరియేషన్ ఉంది. ఎలా చేయగలుగుతున్నారు? కేవలం మేకప్తోనే సాధ్యమా, లేకపోతే మీ ప్రాక్టీస్తో కూడా సాధ్యమవుతుందా? అంటే మేకప్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు ఉండాలి కదండి, తప్పదు. ఓకే, హార్డ్ వర్క్ అంటే ఎట్లాంటి హార్డ్ వర్క్ అవసరం? అంటే మనము గెటప్ వేస్తున్నామంటే ఆ గెటప్కి సంబంధించినటువంటి నడక కానివ్వండి, ఆ గెటప్ సంబంధించిన హ్యాండ్ మూమెంట్స్ కానివ్వండి, సంథింగ్ ఎవ్రీథింగ్ వాంట్ బి రైట్. అక్కడ అన్నీ చేయాల్సి ఉంటుంది కదా. అంటే కళ్ళ సైగలు మొదలుకొని కాలి వేలు కదపడం వరకు అన్నీ కరెక్ట్గా చేయాలి కదా. కష్టపడాలి కదా అన్నీ చేయాలంటే పర్ఫెక్ట్గా. అవునవును. సో ఇంక నుంచి మీరు కొన్ని క్యారెక్టర్స్ అబ్బాయిలాగా కూడా చేస్తానంటున్నట్టున్నారు కదా? చేస్తానండి తప్పకుండా. జబర్దస్త్లో చేస్తాను, మూవీస్లో చేస్తాను. మూవీస్లో మీరు చేస్తున్నానని చెప్పారు. చేస్తున్నాను, ఇంకా మంచి బెటర్ రోల్స్ అన్నమాట. అదే చేయబోయే క్యారెక్టర్స్లో ఏమన్నా అంటే రెడీగా ఉన్న వాటిలో ఇక్కడ అమ్మాయి గెటప్లా అబ్బాయిలువేనా? ఒక రీసెంట్గా మూవీ చేస్తున్నానండి, రావు రమేష్ గారి కాంబినేషన్లో. ఇంకా సార్తో కాంబినేషన్ స్టార్ట్ అవ్వలేదు కానీ నా వరకు షూట్ కంప్లీట్ అవుతుంది. అంటే నా వరకు నా సీన్స్ స్టార్ట్ అయిపోయాయి. సార్తో అప్కమింగ్ సార్తో సీన్స్ ఉన్నాయి. సో దాంట్లో అబ్బాయి గాను అమ్మాయి గాను రెండిట్లో చేస్తున్నాను. డబుల్ రోల్ చేస్తున్నారా? అంటే డబుల్ రోల్ కాదు, జెంట్ ఇఫ్ తను లేడీ గెటప్ వేస్తే ఎలా ఉంటుంది. రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయింది, అదృశ్యం అనేటువంటి మూవీ రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చిందని విన్నాను ఆడియన్స్ నుంచి. మలయాళం అతను హీరోగా చేశారని నేను మన ఫేమస్ మోడల్ మన కీలుగుర్రం ఆ మూవీలో చేసినటువంటి అమ్మాయి హీరోయిన్ గా చేసింది. ఓకే, సో దాంట్లో నేను చేశాను, లేడీ గెటప్ చేశాను. అందులో లేడీ గెటప్ మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే, కంప్లీట్ అబ్బాయి గెటప్లో ఏ మూవీలో చేయబోతున్నారు? కంప్లీట్ అబ్బాయిగా చూద్దామండి, ఇంకా అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఫుల్ అబ్బాయిగా కాదు, అబ్బాయిగా అమ్మాయిగా చేస్తున్నాను, కంప్లీట్ అబ్బాయిగా అయితే ఇంకా ప్రెసెంట్ ఏం చేయట్లేదు. ఓకే, జబర్దస్త్లో ఎప్పుడు చేస్తారు కంప్లీట్ అబ్బాయిగా? చేస్తానండి త్వరలోనే, మా ఆడియన్స్ కోరుకుంటున్నారు కాబట్టి చేస్తాం త్వరలోనే. ఎందుకంటే అలా కూడా చేస్తే చూడాలి అని అనుకుంటారు కదా జనరల్గా, మీ అభిమానులు ఉంటారు. రియల్ వినోద్ ఎలా ఉంటారు చూడాలి అనే ఇది ఉంటుంది కదా. తప్పకుండా చిన్న ఎక్సైట్మెంట్. అంటే ప్రెసెంట్ అయితే ఈ గెటప్ తో ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి, కంటిన్యూ అవుతుంది కాబట్టి తప్పకుండా అది కూడా త్వరలో చేస్తాను. ఓకే, మీరు వీటిలో స్కిట్స్లో చేస్తారు కదా, పాలిటీషియన్స్ మీద అలాగే సినిమా హీరోస్ హీరోయిన్స్ మీద సెటైర్స్ వేస్తూ ఉంటారు. అలా వేసినప్పుడు వాళ్ళ నుంచి ఏమన్నా వ్యతిరేకత రావడం, లేకపోతే వాళ్ళ నుంచి ఏమన్నా కాల్స్ వచ్చి ఎందుకు చేస్తున్నారు అట్లా అడగడం కానీ, వాళ్ళు మేనేజర్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటాయండి? అంటే ఇంతకు ముందు మన శకలక్ శంకర్ గారు వాళ్ళు చేసినప్పుడు ఏదో కొద్దిగా ఇష్యూ అయిందని తెలుసు, కానీ దాని తర్వాత మేము ఎవరైనా చేయట్లేదు. ఒకవేళ చేసినా కూడా ఇప్పుడు అవినాష్ సాయి కుమార్ గారు వాయిస్ చేస్తాడు, రెగ్యులర్ సాయి కుమార్ వాయిస్ పెట్టింది పేరు అవినాష్. సో సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సాయి కుమార్ గారు కూడా వచ్చి చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి, తను లైవ్ లో పర్ఫామ్ చేసేటప్పుడు సాయి కుమార్ గారు వాయిస్. సో కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటారు. సో మేము కూడా ఏంటంటే పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళనే ఎక్కువ ఇమిటేట్ చేయడం జరుగుతుంటుంది, వాళ్ళ గురించి ఎక్కువ పర్ఫామ్ చేయడం జరుగుతుంటుంది. నెగిటివ్గా రియాక్ట్ అవుతారని తెలిసినా ఊహ వచ్చినా కూడా వదిలేస్తాం, ఎందుకంటే అనవసరంగా ఇష్యూస్ తెచ్చుకోకుండా కళాకారులు అందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి బాధపడే వాళ్ళని బాధ పెట్టే కంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళ గురించి మనం ఇంకా కామెడీ క్రియేట్ చేయడం ఇంకా బెటర్ కదా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.